హాయ్ అండి. రేషన్ బియ్యంతో అన్నం చక్కగా పొడి పొడిగా ఎలా వండాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఒకసారి చూసేయండి. తెలంగాణ రేషన్ షాప్స్లో సన్న బియ్యం ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఎంత సన్న బియ్యం అయినా కూడా ఎంతో కొంత డస్ట్, రాళ్ళు ఇవన్నీ ఉంటాయి. అలానే అన్నం వండగానే అన్నం కూడా మెత్తగా అయిపోతుంది. కొత్త బియ్యమే ఇస్తారు కాబట్టి మెత్తగా అయిపోతూ ఉంటుంది. మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేయండి. బియ్యం అయితే శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి బియ్యం వేసుకున్న గిన్నెలో. అలానే పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గిన్నెని లైట్గా కుదుపుతూ ఈ విధంగా అయితే రైస్ని అయితే సపరేట్ చేసి వేరొక గిన్నెలో, అంటే ఇంకో వాటర్ తీసుకున్నాం కదా, ఆ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో చివరి వరకు చేస్తూ ఉండగా చివరిగా మనకి రాళ్ళు కానీ సన్నమట్టి కానీ ఏమైనా ఉంటే అడుగులోకి వెళ్ళిపోయి అలానే పైన అయితే మనకి ఫ్రెష్ బియ్యం అయితే తేలుతాయి అన్నమాట. ఈ రేషన్ బియ్యంలో సన్నమట్టి లైట్గా ఉంది, రాళ్ళు అయితే ఎక్కువ లేవండి, ఒకటే కనిపించింది నాకైతే. మనం రైస్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే కుక్ చేసుకోవాలండి. బియ్యం మునిగేదానికంటే కూడా ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒకసారి చెక్ చేయాలి ఉడికిందా లేదా అనేది. ఉడకపోతే మళ్ళీ ఇంకొకసారి గింజ అనేది చెక్ చేసుకోవాలి. పలుగ్గా ఉండాలండి. పలుగ్గా ఉన్నప్పుడే బియ్యంలోంచి మనం ఇక్కడ గంజిని అయితే వంచేసుకోవాలి. గంజి వంచిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పొడి పొడిగా అయితే అన్నం కుదురుతుంది. ట్రై చేయండి ఇలా.